హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. చూస్తున్నారు కదండి, నిగనిగలాడుతున్న టమాటోస్ అనమాట. ఇవన్నీ మన మిద్దె తోటలో హార్వెస్ట్ చేసినవే. టమాటో చట్నీ చేయడానికండి, అంటే నిలువ పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. ఎండతో పని లేకుండా ఈ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలి, అంటే పచ్చడి అనమాట, నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పక్కా కొలతలతోని టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. కడిగి పెట్టిన టమాటోస్ ఒకసారి నీట్గా తుడిచేసుకుని ముక్కలు కోసేసుకుందాం. ఇవి టమాటోస్ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, చక్కగా వేగింది కదా, మంచి సువాసన అయితే వస్తుంది. ఫైన్ పౌడర్ కింద చేసేసుకోవాలన్నమాట మిక్సీలో వేసి. ఇప్పుడు అదే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఇదిగోండి, కేజీ టమాటో ముక్కలు అయితే ఇలా కోసుకున్నాం కదా. చూస్తున్నారు కదండి, ఈ టమాటోస్ ఇలాగ మనం మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ లిడ్ అయితే నేను క్లోజ్ చేస్తాను. చక్కగా టమాటోస్ ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇలా తీసాం కదా, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ వాటర్ అంతా దిగిని చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా స్మాష్ అయిపోతాయి అనమాట టమాటోస్ అన్నీ. అంతవరకు మనం దీన్ని మగ్గపెట్టుకోవాలి. ఓకేనా. టమాటోస్ ఇలా మగ్గుతాయి కదండి. ఈ లోపల మనం 100 గ్రాముల చింతపండు ఇలా చక్కగా పెక్క తొక్క అంటే ఎటువంటి నారలు కూడా ఏమీ లేకుండా చక్కగా ఇలా తీసి మిక్సీ ఆడించుకోవాలి. దాంతోపాటు 100 గ్రాములు సాల్ట్ అండి. కల్లుప్పైనా వేసుకోవచ్చు మనం. కల్లుప్పు లేకపోతే మనం మామూలు సాల్ట్ అని యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ చింతపండులోనే సాల్ట్ కూడా 100 గ్రామ్స్ వేసుకున్నాను. అలాగే 100 గ్రాముల కారం. ఇది నాకు వచ్చేసి 2.5 గరిటెలు పడిందండి. కారం వచ్చేసి కరెక్ట్గా 100 గ్రాములు అనమాట. అలాగే వాటితో పాటు ఇవి కూడా 100 గ్రాముల వెల్లుల్లి అండి. సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకున్నట్టయితే టేస్ట్. అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు ముందుగా పౌడర్ చేసి పెట్టేశాను కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది వచ్చేసి నాకు 3.5 స్పూన్లు అయితే వచ్చిందండి మిక్సీ పట్టించాక. ఇదంతా మనం మిక్సీ పట్టించుకుందాం. ఓకేనా. ఇవ్వండి, మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇదంతా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం టమాటో ఎంత మగ్గింది అనేది చూద్దాం రండి. ఇవ్వండి, చక్కగా ఇలా దగ్గరికి అయింది కదా. ఇలాంటప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది మీకు కావాలి అనుకుంటే ఇది మిక్సీ పట్టించుకోవచ్చు. నేనైతే ఇలా వదిలేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది అనమాట. మరీ మెత్తగా అయిపోతే టమాటో టేస్ట్ మనకు తగలదు కదా, అలాగే గింజ కూడా తగలదు అనమాట. పంట కింద ఈ గింజ కానీ మనం వేయించుకున్న శనగపప్పు, మినపప్పు తగిలితే సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్. సో ఇట్టే వదిలేసి స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇది చల్లారి పెట్టుకుందాం పక్కన పెట్టి. ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. దీంట్లోకి 400 ml ఆయిల్ అయితే పోసేస్తున్నాను. అంటే పావు లీటర్కి ఎక్కువ అనమాట, 1/2 లీటర్కి కొంచెం తక్కువ. ఇదిగోండి, ఇదే ఆయిల్లోనే చెంచాల శనగపప్పు అయితే వేస్తున్నాను. అలాగే 4 చెంచాల ఆవాలండి, 2 చెంచాల జీలకర్ర, 2 చెంచాలు మినపప్పు. ఇదిగోండి, చక్కగా వేగుతున్నాయి కదా. 1 నిమిషం తర్వాత 10 ఎండుమిరపకాయలు చిక్కుకొని ఇందులో వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కడిగి వేసుకుందాం. ఇది కరివేపాకు చూస్తున్నారు కదండి, కొంచెం క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇంగువ పౌడర్ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. దాంట్లో 20 వెల్లుల్లి రబ్బలు ఓల్చుకొని వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది చల్లారిపోయింది కదా, ఇదంతా కూడా మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చల్లారిపోయిన ఈ పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసుకుందాం. ఇదంతా కూడా మనం నీట్గా కలుపుకుందాం. కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కాసేపు వరకు పక్కన పెట్టేయాలన్నమాట. అంటే పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ ఆడించి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా కూడా ఇందులో మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. అయితే ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. నేను వేసిన ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది ఈరోజు తినే కంటే నెక్స్ట్ డే మనం తీసుకుంటే దీన్ని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బాగా నాని ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇదంతా మనకి ఒకసారి తినలేం కాబట్టి మంచి జార్లో పెట్టుకుంటే దగ్గర 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు. సో మా ఇంట్లో అయితే ఇంకొక రోజుకి అయిపోతుందండి, ఎక్కువ మంది జనాభా కదా.
సో పచ్చడి నచ్చిందా? సో ఈ విధంగా ఇదే కొలతలతో కానీ ఈ టమాటా నిల్వ పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సంస్థలోక సుఖినో భవంతు.